వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. వీసాలు కట్ లేకపోతే క్రిమినల్ స్టాంపింగ్, ఇదేనా ట్రంప్ చేస్తున్న వ్యవహారం? అమెరికా కల ఎందుకు కరిగిపోతోంది? డాలర్ డ్రీమ్స్ తో వెళ్లిన కోట్లాది ఇండియన్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రాజ్యంలో నేరస్తుల్లా, ఒక క్రిమినల్స్ లా ఎందుకు మారుతున్నారు? నమ్మకం కుదరటలేదా? అధికారిక గణాంకాలే, అధికారిక లెక్కలే ఈ భయానక నిజాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాయి. స్టాప్ హ్యాపీ హేట్ అనే ఎన్జిఓ తాజాగా విడుదల చేసిన ఒకానొక నివేదిక చెప్తున్న లెక్కల ప్రకారం ట్రంప్ ఆగడాలకు ఎక్కువగా బలవుతోంది మనవాళ్లే. అమెరికాలోని ఏషియన్ అమెరికన్స్ అండ్ పెసిఫిక్ ఐలాండర్స్ కోసం ఈ ఎన్జిఓ పనిచేస్తోంది. ఈ ఏడాది అర్ధ భాగంలో, అంటే సగానికి సగం 1273 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపించేశారంటూ ఈ నివేదిక చెప్తోంది. గత సంవత్సరం ఇలా వెనక్కి వెళ్లిపోయిన వాళ్ళ సంఖ్య 3567. తమాషాగా ఉంది నెంబర్ 3567 గా ఉంది. ఈ లెక్కన చూస్తే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వదేశానికి నిర్బంధంగా వెనుతిరిగిన భారతీయుల సంఖ్య 4800గా నమోదైంది. జూలై ఒక్క నెలలోనే ఈ ఐసిఈ ఏజెన్సీ ఏకంగా 51,000 మందిని అరెస్ట్ చేయడం భయాందోళనలను సృష్టించింది. ఆసియా దేశాల నుంచి జరుగుతున్న అరెస్టులు, డిపోర్టేషన్స్ లో 28%, 28% వాటా మన వాళ్ళదే. అంటే అమెరికా ఫస్ట్ విజన్ తో పనిచేస్తున్న ట్రంప్ ఫస్ట్ టార్గెట్ ఇండియానే. గత 15 సంవత్సరాల్లో 15,758 భారతీయుల్ని అగ్రరాజ్యం బహిష్కరించేసింది. ఉద్యోగాల కోసం అన్ని డాక్యుమెంట్స్ తో లీగల్ గా వెళ్లిన వాళ్లకు అక్రమ వలసదారులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే ముద్ర వేస్తున్నారు. సివిల్ డ్రెస్ లో తిరుగుతున్న ఇమిగ్రేషన్ అధికారులు ఏ వర్క్ ప్లేస్ లో మన వాళ్ళని పట్టుకొని విమానాలు ఎక్కిస్తున్నారు, ఎవరెవరిని ఫ్లైట్స్ ఎక్కిస్తున్నారు. ఇక వీసా రిజెక్షన్స్ లో కూడా ఇండియాది మొదటి ప్లేస్, ఫస్ట్ ప్లేస్. మన విద్యార్థుల దరఖాస్తులు కనిపిస్తే చాలు ఫట్ మని కొట్టేయటం రివాజ్గా మారిపోయింది. వీసాల ఆమోదం 14% పడిపోయాయి. దీని మూలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల కొద్ది డాలర్ల నష్టం వస్తున్నా ట్రంప్ సర్కార్ కళ్ళు మాత్రం తెరవటం లేదు. రక్షణ పేరుతో ద్వేషపూరిత రాజకీయాలు నడుపుతూ సామాన్య కుటుంబాల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు ట్రంప్. చాలా నిరంకుశమైన వలస విధానాన్ని అనుసరిస్తున్న ట్రంప్ దాన్ని ఎక్కువగా అక్కడ ఉంటున్న భారతీయుల మీదే వృద్ధి పారేస్తున్నారు. అమెరికా ప్రయోజనాల యాంగిల్లో చూస్తే ట్రంప్ నిర్ణయాలు సమంజసమే కావచ్చు. ఆ దేశ భద్రత కోసం అక్రమ వలసల్ని అరికట్టడం సరైందే కావచ్చు. కానీ దశాబ్దాలుగా అమెరికా ప్రగతి కోసం, డెవలప్మెంట్ కోసం వెన్నెముకగా నిలిచిన భారతీయుల్ని ఇలా టార్గెట్ చేయటం ఎంతవరకు సమంజసం అనేది ఒక క్వశ్చన్. స్వదేశీ ఓటు బ్యాంకు కోసం విదేశీయుల్ని బలిపశువులను చేయటం అమెరికా ప్రజాస్వామ్యానికే మచ్చ కాదా? చట్టాన్ని ఆయుధంగా మార్చుకొని బలహీనుల్ని వేధించడం అమెరికన్ పాలకుల నైతిక పతనానికి నిదర్శనం కాదా? చివరికి ట్రంప్ పోకడ ఎలా ఉందంటే, కుక్కను చంపాలంటే దానికి పిచ్చిది అంటూ ఒక ముద్రేసేనట్టు తయారైంది. జాగో ఇండియన్, దూరపు కొండలు నునుపు అనే సామెతను గుర్తు తెచ్చుకో.